వెబ్ సిరీస్ మొదలుపెట్టాం గురు చరిత్ర. ఆ గురు చరిత్ర పారాయణం అనేది అందరికీ తెలుసు. సో ఆ పారాయణం చేసేదంతా ఇప్పుడు లైవ్గా డ్రామాటిక్గా పిల్లలతో వెబ్ సిరీస్ లాగా చేద్దామని ఆలోచనతో గురుగారు సాకేత్ రామ్ గారికి అడిగాను. సో వారి గురుకుల విద్యార్థులతోటి ఈ వెబ్ సిరీస్ చేయాలని అనుమతించారు. అయితే వారి సమర్పణలో ఈ వెబ్ సిరీస్ సంక్రాంతి హాలిడేస్లో షూటింగ్ చేయబోతున్నాము. ముహూర్త కార్యక్రమం జరిగింది. లైవ్ టు సాకేత్ రామ్. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. ఈ ఆధునిక యుగంలో రేపటి తరంలో భక్తి భావాలు నింపడము అవసరమైపోయింది. అందులోనూ సనాతన భావాలు రేపటి తరానికి ఎంతో అవసరంగా ఉన్నది. మరి ఇటువంటి తరుణంలో ఏమి చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నప్పుడు దర్శకులు రమేష్ కిషన్ గౌడ్ గారు ఒక ప్రతిపాదనతో రావడం జరిగింది. గురు చరిత్ర మీద ఒక చిత్రం తీస్తే ఎలా ఉంటుంది, ఒక వెబ్ సిరీస్ అంటే జాల పుటావని తీస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది. అయితే డామరేశానందనాథ గురుకుల విద్యార్థులతో తీసినట్టయితే, ఎందుకంటే పిల్లల కోసమే తీస్తున్నాం కాబట్టి రేపటి తరాల్లో ఒక పరివర్తన తీసుకురావాలన్న సదుద్దేశంతో ఇది చేస్తున్నాము కాబట్టి పిల్లలతోటి చేస్తేనే ప్రభావవంతంగా ఉంటుంది, రేపటి తరం ప్రభావితం అవుతుంది, వారిలో సనాతన భావజాలం అనేది వృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ఈ సత్కార్యానికి శ్రీకారం చుట్టడం జరిగింది. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడు, ఆయన అంశైన శ్రీపాద వల్లభుడి జీవిత చరిత్ర గురు చరిత్ర పేరుతో ఇది చిత్రీకరించడం జరుగుతుంది. ఈ చిత్రీకరణ, ఈ వెబ్ సిరీస్ ప్రజాదరణ పొందాలని, అందరినీ ప్రభావితం చేయాలని, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషించాలని నేను ఈ చిత్ర బృందానికి శుభాభినందనలు తెలుపుతున్నాను. ఇది అందరి మన్ననను పొందుతుందని, ఇక ముందు కూడా ఇటువంటి చిత్రాలు అంటే ఇటువంటి వెబ్ సిరీస్ రూపొందించడంలో ఒక ప్రేరణాత్మకంగా నిలుస్తుందని నా సంపూర్ణ విశ్వాసము. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ. దత్త జయంతి శుభాకాంక్షలు మరోసారి.